బౌద్ధాన్ని కలిపేసుకున్నారన్నమాట. బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో రావణుని ఇప్పటికీ బౌద్ధులుగానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రజారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడ ప్రజల మీద ఉంది. ఇతర దేశాల్లో మనువాద ప్రభావం లేదు కాబట్టి మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి. బౌద్ధుల వైఫల్య సూత్రాల్లో లంకావతార అనే ఒక పేరు తటస్థపడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధరాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే దశరథ జాతకం కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి సీతాపహరణము రావణుడితో చేయించి బ్రాహ్మణవాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశోధకులు చెబుతున్నారు. 5వ శతాబ్దంలో బుద్ధఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబుతారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణువు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమాజంలో చాలా మంది ఉన్నాయి. అయితే ఈ పదవులు ఎక్కడివి అని ప్రశ్నించుకుంటే ఇవన్నీ పాలి ప్రాకృత భాషల సమ్మేళనంతో మహాయానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకున్న సమయంలో బ్రాహ్మణవాదులు పాలి ప్రాకృత భాష పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలు స్వీకరించి వ్యవహారంలోకి తెచ్చారు. అందువల్ల సంస్కృతం బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతిగా నిలిచిపోయింది. మన భారతదేశం ముస్లిం పాలన ఉన్నప్పుడు బ్రాహ్మణాచార్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతి భాషలో ఆమోదంగా తిరగ రాసుకున్నారు. పాలి ప్రకృత ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడితే సంస్కృతం అని భారత పరిశీకులు తేల్చి చెప్పారు. తమ పట్టుకుడి కోసం బోధిసత్వుడు పేర్లు మార్చి హిందూ దేవీ దేవతను సంపాదించుకుని తమకు లెక్కలేని మంది దేవతలు ఉన్నారని ఒక భ్రమ కల్పించారు. మహాయాన్ వైఫల్యసత్వంలో భగవాన్ బుద్ధుడికి అనేక పేర్లు ఉన్నాయి. లలిత్ విస్తార అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టిక ఉంది. అలాగే మహావస్తువు అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి 100 దాటింది. ఎలాగైతే వస్తువుకు ఉన్న ఆకృతి ఉపయోగాలు బట్టి వేరువేరు పేర్లతో పిలువబడుతుందో అలాగే బుద్ధుడు అనేహులు ఆయనకు అనేక పేర్లతో పిలుచుకున్నారు. లంకావతార సూత్రంలో కొందరు ఆయనను తథాగతులని పిలిస్తే మరికొందరు స్వయంభూ వినాయక్ అని పరిణామంలో బుద్ధుడు, ఋషి, వృషభు, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వరు, ప్రధాన కపిలు, భూతాంతు, రాము, వ్యాసు, శుక్రు, ఇంద్రు, బలి, వరుణ అనే పేర్లతో పిలుచుకునేవారు. అనిరోధవాదం, శూన్యత, సత్యము, ధర్మదాత, నిర్వహణ అని కూడా అనేవారు. బుద్ధిని దవతాలతో 9వ అవతారంగా చేర్చుకుని ఆయన గురించి వాస్తవాలు దాచేసి బ్రాహ్మణాచార్యులు అబద్ధాలు ప్రచారం చేశాడు. బుద్ధుడు ఇల్లు విడిచి చెట్లు కింద ధాన్యంలో ఉండగా మునీంద్రుడు అనే నాగపాము వచ్చి పడగ విప్పి ఆయన నేను ఇచ్చిందని అభూత కల్పన ప్రచారం చేశారు. నాగపాము అనేది కల్పన. అక్కడ వాస్తవం ఏమంటే నాగజాతి ఆదివాసులు బుద్ధిని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెంటనే రక్షణగా ఉండేవారు. బౌద్ధ అవతారం ముందున 8 అవతారాలు అద్భుత కల్పన ఉన్నట్టే బుద్ధుడి జీవితాన్ని కూడా కల్పనతో నింపేశాడు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకున్న అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, ఋషులు చేసే తపస్సుకు బుద్ధుడు చేసిన ధ్యానానికి చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించిన బుద్ధుడు చేసింది తనలో తాను చేసిన ప్రయాణం. సమాజహితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత పుట్టించిన అంతర్నోదనం. ఈ లోకంలో దుఃఖాన్ని పోగొట్టడం ఎలాగా అని తీవ్రంగా మదనపడటం. జాగ్రత్తగా అవలోకనాలు ఇస్తే 2 ధర్మాల మధ్య ఏమిటో బోధపడదు. బుద్ధుడు భగవాన్ అని ఎందుకు పిలుచుకుంటారు అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధర్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణ సాధించిన వాడే అని అర్థం. ఈ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని శూన్యాన్ని దేవుడిగా భావించి పిలుచుకున్నారు. సర్వంత్రయామి, జగద్రష్టుడు లాంటి అర్థాలు చెప్పి కొత్త శతాబ్దాలను జనాన్ని నమ్మిస్తూ వచ్చారు. కనపడిన దేవుని బ్రాహ్మణాచార్యులు భగవాన్ అంటే ఒకప్పుడు నేల మీద జీవించిన ఒక మహాభావాన్ని బౌద్ధులు భగవాన్ అని పరిపూర్ణ సాధించిన వాడగా అని గౌరవించుకుంటున్నారు. ఈ తేడాను మనం గమనించాలన్నమాట. బౌద్ధాన్ని కలిపేసుకున్నారని కొంతమంది మేధావులు చెప్తున్నారు హిందూ మతంలో. ఇది ఎంతవరకు నిజం అన్నది గ్రంథాలు చెప్తాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.